అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ మరియు పెండింగ్ బిల్స్ క్లియరెన్స్పై సంచలన నిర్ణయం తీసుకు అడుగులు అయితే వేస్తున్నారు. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా బిల్లులన్నీ సక్రమంగా జమ అవ్వాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. పీఆర్సీ ప్రకటించుకుంటే ఉద్యమం. సో పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి. సో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు రావాల్సిన పీఆర్సీని జూన్ 2వ తేదీలోగా ప్రకటించాలని, లేదంటే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి హెచ్చరించారు. సో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ సమావేశంలో ప్రధానమైన 4 డిమాండ్లపై తీర్మానిస్తామన్నారు. రాష్ట్రంలో గడిచిన 3 ఏళ్లలో 25 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారని, రూపాయి రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, కాంట్రాక్టులు అన్నీ కలిపి ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తున్నారని, వీరితో సంబంధం లేకుండా ఉద్యోగ విరమణ పొందిన వారికి అందే బెనిఫిట్స్ కోసం ప్రతి నెల 500 కోట్లు అదనంగా కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధానమైన 4 డిమాండ్లపై ఈ నెల 17వ తేదీన రాష్ట్రంలో అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన చేపడుతున్నట్లు తెలిపారు. ఇక మే 5న రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా చౌక్, కలెక్టరేట్ల వద్ద సామూహిక నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. ఇక 14న హైదరాబాద్లో జేఏసీ సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. సో అనంతరం రిటైర్డ్ ఉద్యోగుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. అలాగే పెన్షనర్ల డిమాండ్లు పరిష్కరించాలి. సో ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయ పెన్షనర్ల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సో ప్రభుత్వం వెంటనే 500 కోట్లు విడుదల చేయాలని కోరడం జరిగింది. అలాగే మార్చి 24 తర్వాత పదవీ విరమణ పొందిన 25,000 మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదని వాపోయారు. సో సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయ పెన్షనర్ల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 17వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు పిలుపునిచ్చారు. సో ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.